రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. సాగర్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా కేబినెట్ లో ఆమోద ముద్ర వేయడం జరిగింది. వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికే ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏవైతే గతంలో ఉన్నటువంటి ప్రస్తుత రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్ల క్యాప్ ను సీలింగ్ ని కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా కేబినెట్ లో తీర్మానం కూడా చేయడం జరిగింది. 50% రిజర్వేషన్లు, అన్ని రకాల రిజర్వేషన్లు కలుపుకొని 50% మించరాదు అని చెప్పేసి తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాయడం జరిగింది. ప్రధానంగా ఇటీవల ఏదైతే రిజర్వేషన్లలో పరిమితిని ఎత్తివేయాలని చెప్పేసి ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే ఉందో దాన్ని తీసివేయాల పదాన్ని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ ముసాయిదా తీసుకొచ్చి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొద్దామని ప్రయత్నం చేసింది. దాన్ని గవర్నర్ పంపించడం జరిగింది. అయితే ఇంతకు ముందే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు కూడా ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడంతో రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇప్పటికే దానిని రాష్ట్రపతికి రెఫరెన్స్ పంపించడం జరిగింది. అవి పెండింగ్ లో ఉన్నాయి. సో అప్పుడు శాసనసభ అమలులో లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వెళ్లాలని నిర్ణయించింది. కానీ ఇప్పుడు శాసనసభ ప్రారంభమైంది కాబట్టి అసెంబ్లీ ఉభయ సభలు కూడా ప్రారంభం ఈ రోజు అయ్యాయి కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని బిల్లు రూపంలో తీసుకురావాలి. ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ సీలింగ్ ఉందో దాన్ని ఎత్తివేసి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి దాని ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి సంబంధించి ముందుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా వీటితో పాటు రిజర్వేషన్ల కోటాతో పాటు ఇక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్ అయితే దాన్ని కూడా ఈ సమావేశాల్లోనే తీసుకురావాలి. ఎట్లాంటి న్యాయ వివాదాలు లేకుండా కూడా ఈ యొక్క బిల్లును పెట్టి ఆమోదించుకొని దీన్ని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక వీటితో పాటు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఆ రిపోర్టుని శాసనసభలో ప్రవేశపెట్టే విషయంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రావడం జరిగింది. సో దాన్ని రేపు ప్రవేశపెడతారా లేదంటే సోమవారం ప్రవేశపెడతారా అనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే కేబినెట్ కు సంబంధించి ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి అదేవిధంగా ఒకవేళ ప్రవేశపెట్టినా కూడా ఎట్లాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది. ఇప్పటికే హైకోర్టు దీన్ని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. మరి ప్రభుత్వం రేపు ఈ యొక్క ఘోష్ కమిషన్ రిపోర్టును శాసనసభలో ప్రవేశపెడుతుందా లేదంటే సోమవారం ప్రవేశపెడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు అయితే ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎట్లాంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా ఉండి అదేవిధంగా ఏదైతే సెప్టెంబర్ 30వ తేదీ గడువు ఉందో హైకోర్టు గడువు ఆ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అయితే పట్టుదలతో ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించే ఈ రోజు ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. వీటితో పాటు ఏదైతే ఇటీవల వర్షాల వల్ల పంట నష్టం ఏదైతే జరగడం జరిగిందో రాష్ట్రంలో దీనికి సంబంధించి కేంద్ర సాయం కూడా కోరితే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఖచ్చితంగా ఈ పంట నష్టానికి సంబంధించి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కేబినెట్ లో ఇంతకు ముందు ఏదైతే ఈ రోజు చర్చకు వచ్చినటువంటి అన్ని అంశాలకు సంబంధించి మరి కాసేపట్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మీడియా సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలో చర్చించినటువంటి అన్ని అంశాలను కూడా
ఆ యొక్క ఆయన ప్రెస్ మీట్ లో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అయితే ఈ కీలక అంశాలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే రిజర్వేషన్ ను ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ క్యాప్ ను ఎత్తివేయడం ఒకటి, సో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సో తీసుకురావాలి. ఇంతకుముందు ఆర్డినెన్స్ రూపంలో ముందుకు వెళ్లాలనుకున్నారు, కానీ ఆర్డినెన్స్ కాదు, ఇక శాసనసభ అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి ఖచ్చితంగా ఉభయ సభల్లో బిల్లును ఆమోదించుకుని ముందుకు వెళ్లాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్లే విధంగా కూడా లేఖ అయితే రాయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి త్వరలోనే ఒక షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక రేపటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిషన్ పై చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ పై చర్చించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లోనే దానికి సంబంధించి కూలంకషంగా చర్చ జరగడం ద్వారా గతంలో ఏం జరిగింది అనే అన్ని విషయాలను కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు గతంలో ఏం జరిగిందనే అన్ని విషయాలను కూడా వెల్లడించేందుకు ప్రభుత్వం అయితే అస్త్రశస్త్రాలను అయితే సిద్ధం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి 665 పేజీల నివేదిక ఏదైతే ఉందో ఆ పూర్తి నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వీటి ప్రధానంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, అదేవిధంగా ఈ యొక్క పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క పంచాయతీరాజ్ చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకుని ముందుకు వెళ్లే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఈ రోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి అన్ని విషయాలను కూడా మరి కాసేపట్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియా ముఖంగా అన్ని వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సిరిసాగర్ వీటితో పాటు మరొక ముఖ్య విషయం ఏంటంటే అసలు ఎన్ని రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి, ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై అయితే బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ బీఎస్సీ సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఈ యొక్క బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 3 రోజులు నిర్వహించాలా సభను, లేదంటే 5 రోజులు నిర్వహించాలా అనే దానిపై అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి అదేవిధంగా గవర్నర్ కోటాలుగా ఇటీవల ఏదైతే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి అదేవిధంగా కోలందరం, అదేవిధంగా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించాలని కూడా రైట్. థ్యాంక్ యూ రాజు.